నుంచి వచ్చారు? అసన్పర్తి మండలం. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఏం లేదు సార్, నీళ్ళు లేక నిప్పులు లేక రైతులకు పంటలు లేక ఏం లేక పంటలు పండి అలా బార పోసినాం. ఎవరు తీసుకుంటాడు లేడు. 2500 ఇస్తానండి, అది లేదు. 4000 ముండరాళ్ళకి ఇస్తానండి, అవి లేదు. ఏది లేదు సార్. రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే ప్రతి గింజ కొంటున్నాం మద్దతు సార్. ఇప్పుడు ఎరక తుత్తి కాడికి పోదాం, ఎన్ని కుప్పలు పోసిందో. ఎరక తుత్తి మండలం, ముల్కనూరు మండలంలో మొత్తం తడిచిపోయినాయి సార్. మన రాళ్ళ వాన కొట్టింది, రాళ్ళు మొత్తం అట్లని కొట్టుకుపోయినాయి. అంటే ఆగం ఉన్నాయి సార్. రేవంత్ రెడ్డి వచ్చి ఏం చేసిండు సార్? మాకు ఏం లేదు. 4000 ఇస్తాను ముసళ్ళు అంతా వేసిండు ఓట్లు. ఏదో 4000 లేవు, ఏదో 4000 ఎవరికి ఇవ్వలే. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన అని చెప్పి ఇందిరమ్మ రాజ్యం కదా, లంగరాజ్యం ఇది. లంగరాజ్యం దోసుకొని తింటారు అన్ని. కేటీఆర్ కాళ్ళ కింద వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళంతా. రేవంత్ రెడ్డి పలు సభలో అంటాడు కేసీఆర్ చచ్చిపోవాలి, ఉరి తీయాలి. వాడే చస్తాడు, ఇంకా నా నెలైతే వాడే చచ్చిపోతాడు. ఆయనకేం దొరుకున్నట్టు ఉంటాడు ఆయన. రేవంత్ రెడ్డి పరిపాలన చూసి కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అని చెప్పి చెప్తాను. ఏది లేదు సార్, ఎవరు ఓటేయడు వాళ్ళకు. ఈసారి వాళ్ళ ముఖాలని నల్లబట్టాయి సార్. అంత ఆగం చేస్తాడు, రాజ్యం అంతా ఆగం చేస్తాడు. కేటీఆర్ ఇచ్చే నీళ్ళు కూడా బీకేసిండు సార్. ఆయనే నీళ్ళు లేక చస్తాను మేము. బిన్యన పెట్టుకొని ఎత్తుకొని వస్తాను. రేవంత్ రెడ్డి ఏమైనా పథకాలు ఉన్నాయా చెప్పుకోవడానికి? ఏం లేదు అని చెప్పేటప్పుడు 2500 ఇస్తాను అన్నాడు. ఏంటి అన్ని హామీలు ఇచ్చినా ఏ హామీ ఇంకా రిటర్న్ చేయలే. మాకు ఏం చేయలే. కోటి మహిళని కోటేశ్వరం చేస్తాను చెప్పి ఏం చేయలేదండి. చేయలేదు. తులం బంగారం లేదు. పోరగానే నీళ్ళు ఆడ్డాయి. ఇప్పుడు ఒక్క కిట్టి లేదు, ఒక సబ్బు లేదు, ఏది లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇంత పట్టుకొని వచ్చేది. బిందెలు, చెంబులు, జాకిడి ముక్కలు, అన్ని అంగీలు గిక్కలు అన్ని పట్టుకొని. ఇప్పుడు ఏది లేదు. అలా కాండీలో లేదు. దావకాల్లో పోతే ఎట్లా ఉంది మరి మార్పు? మంచిగా ఉందా? లేదు సార్, లేదు పాపం. ఏది రాదు. కేటీఆర్ కేసీఆర్ అట్టేనా మళ్ళీ మార్పు అవుతుంది. అంతవరకు ఈ రాజ్యం అంటే ఆగం చేస్తారు. టీఆర్ఎస్ పార్టీ తొక్కేసిన నేను ఇక చచ్చిపోయిన పార్టీ దాని గురించి మాట్లాడొద్దని చెప్తాను. ఇవి కాంగ్రెస్ పార్టీనే తొక్కేస్తాం. కాంగ్రెస్ పార్టీనే తొక్కేస్తాం మేము. అట్లా ఆగం చేస్తాను మమ్మల్ని మొత్తం. ఇంకోసారి ఛాన్స్ ఇవ్వండి, ఇంకో 10 సంవత్సరాలు నేనే ఉంటాను. ఒక్కసారి కాదు. ఇప్పుడు ఎమ్మెల్సీ అవి ఎలక్షన్లు ఉన్నాయి కదా, కార్పొరేట్ వారికి ఒక్క ఓటు కూడా పడది. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్తాను. వాని మోకం వాడే ఉంటాడు దండగా సార్. ఏది లేదు. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? కేసీఆర్ అంటే బాగుంటుంది. కేసీఆర్ అంటే అన్ని సవలతు ఉంటుంది మాకు. కాళేశ్వరం ఎందుకు బంద్ చేసింది సార్? నీళ్ళు లేక చస్తాను మేము. కూలిపోయిందని చెప్తాను. ఇప్పుడు మా ఇల్లు కట్టుకుంటాం సార్. ఒక పిల్లర్ కూలిపోతుంది, దాన్ని అతుకు పెట్టుకున్నాడు లేడా? చాటగాని ప్రభుత్వం అది. చాటగాని వాడు కేసీఆర్ మొత్తం అప్పు చేసిండు. మొత్తం రాష్ట్రానికి వీడు కొన్ని కోట్లు అప్పు చేస్తాడు. 1000 కోట్లు అప్పు చేస్తాడు. కేసీఆర్ అప్పు చేయలే, పని చేసి పెట్టిండు మనకు. అన్ని చేసిండు మాకు. ఇప్పుడు ఏం లేదు. ఆడలకు ఒక చీరలే. ఇప్పుడు చీర ఎట్లా ఉందమ్మా ఇంద్రమ్మ చీర? మంచిగా లేదు. అది ఇయ్యనయ్యలే చీరలు. కొంతమందికి వచ్చినాయి మహిళలకు, కొంతమందికి రాలేదు. ఎవరికి రాలేదు. అందరికి ఇస్తా అన్నారు మహిళా మండల పరంగా, కానీ ఇంతవరకు ఎవరికైతే రాలేదు. వేస్ట్. ఎవరి ప్రభుత్వం వేస్ట్? కాంగ్రెస్ వేస్ట్. మాకు టీఆర్ఎస్ ఆరు అదే అర్థం మాకు. ఎందుకు మంచిగా 6 గ్యారంటీ ఇస్తున్నా వారి మోకం ఏది లేదు. 2500 వయసు పోరగాళ్ళకి ఇస్తానని ఇచ్చిండా? మరల చుట్టూ అటు ఇటు తిరిగి సచ్చిలు పాపం. సబ్సిడీ కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఏది లేదు. మంచిగా మీకు కోసం ఫ్రీ బస్ పెట్టిండు. ఫ్రీ బస్ పాడవాడ. ఫ్రీ బస్ మాకెందుకు బిడ్డ? ఫ్రీ బస్సు వాడిని పెట్టు అన్నావా? ఏదో అన్ని బోకతనం వేసి గెలిచిండు అంతే. అవకాశం ఉందా? అవకాశం కాదు. వాడు ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్ అయ్యి వారి ముఖం వారి ఒక్క ఓటు కూడా పడదు. హైదరాబాద్ పోతే చెప్తాం కొట్టారు. వాడిని హైదరాబాద్ చెప్తాం కొట్టారు. ఒక్కొక్క పోరగాళ్ళు రోడ్డు పడ్డారు. ఇండ్లని కూలగొట్టే. ఎందుకమ్మా? ఏం పాపం చేసిండు? చేసిండా? ఇండ్లు కూలగొట్టుకుంటారా సార్? వాళ్ళు పనులు అమ్ముకుంటారు, బాటలు అమ్ముకుంటారు, బండ్లు పెట్టుకున్నాం కావాలి. ఇండ్లు కూలగొట్టారా సార్? తప్పు కాదు. అయ్యాది ఇండ్లు అని ఇంద్రమ్మ ఇండ్లు అని శాంక్షన్ చేసిండ్రు. అందరు ఇండ్లు కూలగొట్టుకొని, జాగాలు కూలగొట్టుకొని ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. కానీ అమౌంట్ అనేది ఇంతవరకు ఒక్కరికొక బెనిఫిట్ రాలేదు. ఫండ్సే రాలేదు వాళ్ళది. ఇల్లు ఇవ్వడం ఎందుకు, చేయడం ఎందుకు సార్? ఇండ్లు ఎవరికి ఇవ్వలేరు. కార్యకర్తలకే ఇచ్చిండు. మా ఆటోళ్ళకే ఇండ్లు ఇవ్వలే. ప్రజారాజ్యం, ఇంద్రమ్మ రాజ్యం అని చెప్తాడు. ఏది లేదు. ఇప్పుడు చూడిపోయి ఇల్లు కూడా కొట్టుకొని చూస్తాను మేము. బిల్లు పడతలేదండి. ఫస్ట్ ఇల్లు కార్యకర్తలకు 50,000 తీసుకొని ఇండ్లు ఇస్తాను సార్. మాకేది మేము అందులో పోలే, మాకే ఓడిస్తలేడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుండే సార్. మంచిగున్నది. ఆయన మంచిగుండే. ఆయన మంచిగా ఆయన ఇంకా 100 ఏళ్ళు బతకాలి ఆయన మాకు.